హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనము ఆలు ఇంకా పీస్ ఈ కర్రీ చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మిక్సీలో మనము మీడియం సైజ్ టొమాటోస్ ఒక 4 తరిగి పెట్టుకొని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఇలాచి, కొద్దిగా చెక్క, ఇంకా లవంగాలు, వీటితో పాటుగా కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది మనకి ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. అది అన్నీ వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ప్యూరీ అయితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ప్యూరీ చేసిన తర్వాత కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే చాలా వీలైనంత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక మీడియం సైజు 3 to 4 తీసుకున్నానండి. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత వేగడం కోసము కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు ఈ రెండు వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో చేసుకున్న అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మనము ఉడకబెట్టైనా వేసుకోవచ్చు, బట్ నేను ఇలా డైరెక్ట్గా వేస్తేనే నాకు ఇష్టం. అండ్ తర్వాత కొద్దిగా సరిపడా కారం, సరిపడా గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి ఇవన్నీ వేసి అవి కొద్దిగా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు పొటాటోస్ ముందుగా వేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం తొందరగా కుక్ అవుతాయి. అండ్ ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న పీస్, ఇప్పుడు ఇది పీస్ సీజన్ కాబట్టి మనకి పీస్ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో ఆ పీస్ కూడా వేసుకొని అవి కొంచెం కుక్ అయ్యే వరకు స్టవ్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేసి కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. చూసారా, ఇలా ఉంది కన్సిస్టెన్సీ. సో ఈ టైంలో మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటరు ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఈ టైంలోనే. అండ్ ఉప్పు అంతా చెక్ చేసుకొని వాటర్ సరిపడా కన్సిస్టెన్సీ వేసుకున్న తర్వాత మనము ఆ ఆలు అనేది కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ ఆలు ముక్క కూడా బాగా ఉడికిపోయింది. అండ్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది కూర అని అన్నప్పుడు మనము ముందుగానే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఈ రెండు కూడా వేసుకొని లాస్ట్ ఇంకా దించుతామన్న ఒక 2 minutes ముందు ఇది వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. కరివేపాకు స్టార్టింగ్ కన్నా ఎండింగ్లో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ద వీడియో అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. అండ్ ఈ కూర చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేనికైనా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.